ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేఎం బ్యాంగిల్స్. ఈరోజు మనం చేస్తున్న వీడియో వచ్చేసి డబుల్ లేయర్డ్ బ్యాంగిల్. మీరందరూ అడిగినట్టుగానే నేను మీకోసం ఫుల్ లెంత్ వీడియో అనేది ప్రిపేర్ చేశానండి. ఇందులో మీకు కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను బ్యాంగిల్ థ్రెడ్డింగ్ చేసుకొని ఉంచుకున్నాను. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాసెస్, అంటే ఇది చాలా స్టార్టింగ్ అందరికీ తెలిసిందే కాబట్టి నేను దాన్ని వీడియోలో చూపించలేదు. అండ్ తర్వాత బాల్స్ బీడ్స్ తీసుకొని 5mm బీడ్స్ తీసుకున్నానండి. నేను ఆ బీడ్స్ తీసుకొని బ్యాంగిల్కి స్టిక్ చేసుకొని దానిపైన ఇంకొక బ్యాంగిల్ ప్లేస్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. ఇదిలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మళ్ళీ అగైన్ థ్రెడ్డింగ్ చేసుకున్నాను. ఓన్లీ ఆ బాల్స్ కనిపించకుండా ప్యాచ్ వర్క్ చేసుకునే దానికి మాత్రమే నేను థ్రెడ్డింగ్ ఇచ్చుకున్నాను. సో నేను 4 చేసుకున్నాను ప్యాచ్ వర్కింగ్కి, మీరు ఒక 5, 6 అది మీ ఇష్టం. అండ్ నౌ ఇప్పుడు నేను ప్యాచెస్ ఎలా ఇచ్చుకున్నాను అనేది మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. చాలా స్లోగా చూపిస్తున్నాను ఈ ప్రాసెస్, మీరు ఈజీగా అర్థం చేసుకోగలరండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇందులో నేను ఫస్ట్ వైట్ ఐ షేప్డ్ కుందన్స్ని తీసుకున్నాను. దాన్ని 4 ప్లేసెస్లో పెట్టుకున్నాను. 4 ప్లేసెస్ అంటే 4 సైడ్స్ పెట్టుకొని దానికి 2 దానికి మధ్యలో ఇవి మిగిలిన కుందన్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. దీనివల్ల నాకు ఒక కంప్లీట్ ఫ్లవర్ అనేది ఫామ్ అయింది. ఈ ఫ్లవర్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని దాని మీద మళ్ళీ గ్లూ పెట్టుకొని ఈ రెడ్ హార్ట్ షేప్డ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని నేను ప్లేస్ చేసుకున్నాను. నాకు ఇవి దగ్గర దగ్గర ఒక 4 పడినాయండి ఒక ఫ్లవర్కి. వైట్ ఐ షేప్డ్ ఏమో 8 పడ్డాయి, ఇంకా రెడ్ హార్ట్ షేప్డ్ కుందన్స్ ఏమో నాకు 4 పడ్డాయి ఒక ప్యాచ్కి మాత్రమే. ఫైనల్గా ఈ 4 దానికి నేను 3mm వైట్ రౌండ్ కుందన్ని పెట్టుకున్నాను. సో దీనివల్ల మనకి కంప్లీట్గా ప్యాచ్ వర్క్ అనేది ఫిల్ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగా నీట్గా ఉందో. సో దీన్ని ఇలా కంటిన్యూ చేసేస్తాం. ఫైనల్లీ మన బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఫాలో చేసేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.